జై గురువత్త తంత్రశక్తి కార్యక్రమానికి సాదర స్వాగతం. తంత్రశక్తి కార్యక్రమం ప్రతినిత్యం కూడా మనం చెప్పుకుంటూ వస్తున్నాం. మనం ప్రత్యేకంగా ఈ నవరాత్రులలో మనం చేసేటువంటి పూజలు ఏంటి అంటే మన నిత్య జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి చాలా రకాల సమస్యలకు శాశ్వతమైన పరిష్కార మార్గాన్ని చూపించేటువంటి శక్తివంతమైనటువంటి రోజులుగా ఈ నవరాత్రులు మనం చెప్పుకుంటూ వస్తున్నాం. మనం ఈ నవరాత్రుల్లో ఎన్నో విషయాల గురించి మనం ప్రత్యేకంగా దీపారాధనలు ఏ విధంగా దీపారాధన చేసుకుంటూ ఉండాలి, ఏ వస్తువులు ఉపయోగించి చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి మన గతంలో చెప్పుకుంటూ వచ్చాం. మనం కొద్దిమంది అడుగుతూ వచ్చారనమాట, ఈ నవరాత్రులలో వ్యాపార అభివృద్ధి కొరకు ఏదైనా చేయవచ్చా అని చెప్పేసి. వ్యాపార అభివృద్ధి కొరకు చేసేటువంటి పూజలు కానీ ఆ యొక్క విధానం ఈ యొక్క నవరాత్రుల్లో ప్రత్యేకంగా మొదలు పెట్టడానికి ఎటువంటి ఒక పరిష్కారాన్ని చెప్పండి గురువు గారు అని చెప్పేసి చాలామంది అడిగారు. కాబట్టి ఈ వ్యాపార అభివృద్ధి కొరకు ఈ నవరాత్రులలో మొదలు పెట్టుకొని, నవరాత్రులు ఆల్రెడీ 2 రోజులు అయిపోయింది, ఎప్పుడైనా సరే ఈ నవరాత్రులలో మొదలు పెట్టుకునేటువంటి ఒక వ్యాపార అభివృద్ధి కొరకు ఒక అద్భుతమైనటువంటి చక్కని పరిష్కారాన్ని చెప్పుకుందాం ఈరోజు. మనం మొదటగా చేయవలసింది ఏంటంటే, మీకు రావి చెట్టు ఒకటి, మేడి చెట్టు ఒకటి, ఈ 2 ఎక్కడున్నాయో వెతుక్కోండి. మొదటగా మనం ఒక 3 రోజులు మొదలు పెట్టుకొని ఈ రావి చెట్టు, మేడి చెట్టు చుట్టూరా ప్రదక్షిణ చెట్టు మొదట్లో నీళ్ళు పోయింది, మెత్తని మట్టిని బొట్టు పెట్టుకోండి. ఒకవేళ ఈ మేడి చెట్టు దొరకని పక్షంలో అయితే మామూలుగా రావి చెట్టు అంటే మనందరికీ అందుబాటులో ఉంటుంది కాబట్టి రావి చెట్టు చుట్టూరా ప్రదక్షిణ చేసుకోండి. అలానే ఎక్కడైనా సరే పూజా సామాగ్రి స్టోర్లో మేడి చెట్టు పుల్లలు అమ్ముతుంటారు మనకి సహజంగా, కాబట్టి ఈ మేడి పుల్లలను సంపాదించుకోండి. లేదు మేడి చెట్టు మీకు అందుబాటులో ఉంటే కనుక చక్కగా రోజు కూడా ఈ రావి చెట్టు చుట్టూరా, మేడి చెట్టు చుట్టూరా ఒక 3 రోజులు రోజు ప్రదక్షిణ చేసుకోండి. చెట్టు మొదట్లో నీళ్లు పోయింది, మెత్తని మట్టిని బొట్టుగా పెట్టుకోండి. ఇప్పుడు ఈ రావి చెట్టు నిండా దగ్గర ఎండిపోయి కింద రాలిపోయినటువంటి పుల్లలు తీసుకోండి. రావి చెట్టు ఎండిపోయి రాలిపోయినటువంటి పుల్లలు, అలానే మేడి చెట్టు దగ్గర ఎండిపోయి రాలిపోయినటువంటి పుల్లలు, ఇవొక 3 పుల్లలు తీసుకోండి. అవొక 3 పుల్లలు తీసుకోండి. రావి చెట్టు నుంచి ఎండిపోయి రాలిపోయినటువంటి 3 పుల్లలు, మేడి చెట్టు నుంచి ఎండిపోయి రాలిపోయినటువంటి 3 పుల్లలు తీసుకోండి. ఈ 6 పుల్లల్ని తీసుకొని వీటికి పసుపు దారం చుట్టేసేయండి. మొత్తం అసలు పుల్లలు కనబడి ఇంత సైజులో, చిన్న సైజులో తీసుకోండి. మొత్తం దాన్ని కనబడకుండా పసుపు దారం చుట్టేసేయండి. చుట్టేసి చక్కగా దాన్ని ఇంటికి తీసుకొచ్చుకొని లక్ష్మీ అమ్మవారి యొక్క పాదాల దగ్గర పెట్టేసి చక్కగా ఈ నవరాత్రులు ఎప్పుడైనా సరే మొదలుపెట్టండి. అమ్మవారి పాదాల దగ్గర పెట్టేసి 11 రోజులు రోజు పూజ చేయండి. 11 రోజులు రోజు పూజ చేయండి. లక్ష్మీ అమ్మవారి పూజ చేసుకోండి చక్కగా. ఈ 11 రోజులు కూడా రోజు కూడా అవకాశం ఉన్నంత వరకు ప్రతిరోజు కూడా ఈ 11 రోజులు రోజు మీరు ఇప్పుడు మొత్తం 14 రోజులు అవుతుంది. 3 రోజులు రోజు రావి చెట్టు చుట్టూరా, అలానే మేడి చెట్టు చుట్టూరా ప్రదక్షిణ చేస్తూ ఉంటారు ఈ 3 రోజులు. ఆ తర్వాత 3 రోజుల తర్వాత ఆ రావి చెట్టు ఎండిపోయిన పుల్లల్ని, మేడి చెట్టు ఎండిపోయిన పుల్లల్ని తీసుకొచ్చుకొని దానికి పసుపు దారం చుట్టేసి లక్ష్మీ అమ్మవారి పాదాల దగ్గర పెట్టేసి 11 రోజులు రోజు పూజ చేస్తూ ఉంటారు. ఈ 11 రోజులు అంటే అదొక 3, ఇదొక 11, 14 రోజులు. ఈ 14 రోజులు కూడా గోమాతకి ఉడకబెట్టినటువంటి క్యారెట్ తినిపిస్తూ ఉండండి. ఉడకబెట్టినటువంటి క్యారెట్ కనుక గోమాతకి తినిపిస్తే కనుక వ్యాపార అభివృద్ధి జరుగుతుంది. ఉడకబెట్టినటువంటి క్యారెట్ని కనుక గోమాతకి తినిపిస్తే కనుక వ్యాపార అభివృద్ధి జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ 14 రోజులు కూడా రోజు ఉడకబెట్టినటువంటి క్యారెట్ని గోమాతకి తినిపిస్తుంది. గోమాతకి ఏది తినిపించినా సరే మొదటగా గోమాత ప్రదక్షిణ చేసుకోవాలి, ఆ తల్లికి నమస్కరించుకోవాలి, సంకల్పాన్ని చెప్పుకోవాలి. సంకల్పం చెప్పుకున్న తదనంతరము తినిపించాలి గోమాతకి. ఈ 11 రోజులు పూజ అయిపోయింది. ఈ 14 రోజులు రోజు గోమాత దగ్గరికి వెళ్తున్నారు, గోమాత ప్రదక్షిణ చేసుకున్నారు, గోమాతకి నమస్కరించుకున్నారు, సంకల్పాన్ని చెప్పుకున్నారు, గోమాతకి ఉడకబెట్టినటువంటి క్యారెట్ తినిపిస్తూ వస్తున్నారు. ఈ 11 రోజులు పూజ అయిపోయిన తర్వాత ఇప్పుడు అమ్మవారి పాదాల దగ్గర మీరు మొదటి రోజున రావి చెట్టు నుంచి, మేడి చెట్టు నుంచి సేకరించినటువంటి ఎండిపోయిన పుల్లల్ని పసుపు దారం కట్టేసినటువంటిది ఉంది కదా, దీన్ని తీసుకొని మీ యొక్క వ్యాపార స్థలం ఏదైతే ఉంటుందో మీ యొక్క వ్యాపార సంస్థలో దాన్ని కట్టేసేయండి. ఎక్కడ కట్టాలి అంటే కనుక వ్యాపార సంస్థ ప్రధాన ద్వారం ఏదైతే ఉంటుందో, అంటే మనకి కస్టమర్స్ అందరూ వచ్చి వెళ్ళేటువంటి ద్వారం ఏదైతే ఉంటుందో ఆ దానికి పైన కట్టండి. అంటే
మీరు కట్టినటువంటి దాని కింద కస్టమర్స్ వచ్చి వెళుతూ ఉండాలి, దీని కింద నుంచి నడుస్తూ ఉంటారనమాట. అటువంటి వ్యాపార సంస్థలో ఆ యొక్క ప్రదేశంలో దానిని కట్టండి. మెయిన్ ఎంట్రన్స్ డోర్ ఉంటుంది కదా వ్యాపార సంస్థకి, అక్కడ కట్టండి. అంటే మీరు కట్టిన దాని కింద నుంచి జనం వచ్చి వెళ్తూ ఉండాలి, వచ్చినటువంటి కస్టమర్స్ వచ్చి వెళ్తూ ఉండాలి. ఇలా చేసుకోండి, వ్యాపార అభివృద్ధి జరుగుతుంది. ఇక్కడ మీరు 3 రకాల పూజలు చేస్తున్నారు. ఒకటి 3 రోజులు రోజు రావి చెట్టు చుట్టూరా ప్రదక్షిణ చేసి చెట్టు మొదట్లో నీళ్లు పోసి మెత్తని మట్టిని బొట్టు పెట్టుకున్నారు. అలానే మేడి చెట్టు చుట్టూరా ప్రదక్షిణ చేసుకొని చెట్టు మొదట్లో నీళ్లు పోసి మెత్తని మట్టిని బొట్టు పెట్టుకున్నారు. తద్వారా అద్భుతంగా మీకు బాగా గుర్తుంచుకోండి, గురువు యొక్క అనుగ్రహం ఏర్పడుతుంది, అన్నిటికి మించి బుధుడి యొక్క అనుగ్రహం ఏర్పడుతుంది, శుక్రుడి యొక్క కారకుడు అవుతారు మనకి. తాంత్రిక జ్యోతిష శాస్త్ర ప్రకారంగా రావి చెట్టు మేడి చెట్టు ప్రదక్షిణ చేస్తే ఒక పక్క శుక్రుడు, మరొక పక్క బుధుడు, మరొక పక్క గురువు, ఈ ముగ్గురు యోగాన్ని ఇస్తారు. ఈ 3 గ్రహాల యొక్క అనుకూలత ఏర్పడుతుంది, ఈ 3 గ్రహాల యొక్క అనుగ్రహం ఏర్పడుతుందని చెప్పేసి మనకి తాంత్రిక జ్యోతిషంలో ఉంది. రెండవది మామూలుగా తాంత్రిక వృక్ష ప్రపంచం ప్రకారంగా కనుక మనం ప్రామాణికంగా తీసుకుంటే, తాంత్రిక వృక్ష ప్రపంచం ప్రకారంగా కనుక తీసుకుంటే కనుక ఏదైనా సరే ఒక సంకల్పం ఉంటే కనుక ఆ సంకల్పం నెరవేరాలి అంటే కనుక రావి చెట్టు ప్రదక్షిణ చేసుకుంటే కనుక సంకల్పం నెరవేరుతుంది మనకి. ఇక అత్యంత శక్తివంతమైనటువంటి ఆ రావి చెట్టు మేడి చెట్టు పుల్లల్ని తీసుకొచ్చుకొని పసుపు దారం కట్టి అమ్మవారి పాదాల దగ్గర పెట్టి 11 రోజులు రోజు పూజ చేశారు. అమ్మవారి పూజ, లక్ష్మీ పూజ, ఆకర్షణ శక్తి కలుగుతుంది. అసలు ఏదైనా సరే వ్యాపారానికి కావాల్సిన ప్రధానమైనటువంటిది ఏంటంటే ఆకర్షణ కావాలి. ఎటువంటి ఆకర్షణ కావాలి అంటే జనాకర్షణ కావాలి, అలానే ధనాకర్షణ కావాలి మనకి. కాబట్టి అటువంటి జనాకర్షణ ధనాకర్షణ కలిగి చేసేటువంటి రావి చెట్టు మేడి చెట్టు పుల్లల్ని పసుపు దారం చుట్టి అమ్మవారి పాదాల దగ్గర పెట్టి దానిని మీ యొక్క వ్యాపార సంస్థలో కట్టుకున్నారు. తద్వారా వ్యాపార సంస్థకి జనాకర్షణ ధనాకర్షణ కలుగుతుంది. అలానే నవరాత్రుల్లో మొదలుపెట్టేసి 11 రోజులు లక్ష్మీ అమ్మవారి పూజ చేశారు, లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. ఇవన్నీ కాకుండా 14 రోజులు ఏ ఒక్కరోజు కూడా ఆటంకం కలిగించకుండా, ఏ ఒక్కరోజు కూడా వదలకుండా రోజు 14 రోజులు రోజు గోమాత ప్రదక్షిణ చేసుకున్నారు. అలానే గోమాతకు నమస్కరించుకున్నారు, సంకల్పాన్ని చెప్పుకున్నారు. అన్నిటికీ మించి తంత్రశాస్త్ర రీత్యా గోమాతకి ఏది తినిపిస్తే ఎటువంటి ఫలితాన్ని పొందుతామో తెలుసుకొని గోమాతకి ఉడకబెట్టినటువంటి క్యారెట్ తినిపిస్తూ వచ్చారు. తద్వారా వ్యాపార అభివృద్ధి జరుగుతుంది మనకి. కాబట్టి మీరు చేసేటువంటి చాలా చిన్నది, ఈజీగా అందరూ తగిలినటువంటిది. దీనినే కనుక ఈ 14 రోజులు కనుక మీరు నియమంతో కనుక చేయగలిగితే కనుక అద్భుతంగా కలిసి వస్తుంది మనకి. వ్యాపార అభివృద్ధి జరుగుతుంది, జనాకర్షణ ధనాకర్షణ చేకూరుతుంది మనకి. కాబట్టి ఎవరైతే అడుగున్నటువంటి సోదరులు చాలామంది ఈ మధ్యకాలంలో 3-4 రోజుల్లో ఎక్కువ మంది సోదరిమణులు అడిగిన ప్రధాన ప్రశ్న ఏంటంటే, గురువుగారు అన్ని విషయాలు చెప్తున్నారు, వ్యాపార అభివృద్ధి కొరకు చేయదగినటువంటి చాలా ఈజియెస్ట్ వే ఏదైనా ఒక పరిష్కారం చెప్పండి అన్నారు. కాబట్టి ఇది చాలా సులువైనటువంటి చాలా శక్తివంతమైనటువంటి తాంత్రిక పరిష్కారం. కాబట్టి ఇది చేసుకుంటే తప్పకుండా వ్యాపార అభివృద్ధి చెందాలి. ఈ యొక్క నవరాత్రులలో అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా మనందరము కూడా పొందాలి. ఇక అలానే ఈ వ్యాపార అభివృద్ధితో పాటుగా ఆర్థికంగా లక్ష్మి నిలబడాలంటే ఏం చేయాలి? ఆర్థికంగా లక్ష్మి కొద్దిమందికి చూడండి, బాగా గమనించండి, వ్యాపారం బాగా నడుస్తుంటుంది, ఒకే సంతోషం, డబ్బు వస్తుంటుంది, కానీ డబ్బు నిలబడకుండా పోతుంటుంది. ఎంత సంపాదించినా నెలకి 1 లక్ష కానీ 2 లక్షలు సంపాదించినా డబ్బు నిలబడలేదు మనకి. ఈరోజు నాకు సోదరి వచ్చింది, ఎంత లేదన్నా సరే నెలకి కొన్ని లక్షలు సంపాదిస్తాం గురువుగారు, ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది లేదు, డబ్బు సంపాదిస్తున్న వస్తువు వ్యాపారం నడవట్లేదు, కానీ డబ్బు వస్తుంది కానీ డబ్బు నిలబడలేదు గురువుగారు, ఆ డబ్బు నిలబడాలంటే ఏం చేయాలి అని చెప్పేసి ఒక సోదరు అడిగింది. దానికి ఇప్పుడు వ్యాపార అభివృద్ధితో పాటుగా లక్ష్మి నిలబడాలంటే ఏం చేయాలి, అదే రావి చెట్టుని ఏ విధంగా పూజ చేస్తే లక్ష్మి నిలబడుతుంది అనే విషయాన్ని కూడా మనం చెప్పుకుందాం. మనం అయితే కార్యక్రమంలో భాగంగా ఒక కాలర్ లైన్లో ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడి మిగతా విషయాలు మనం చెప్పుకుందాం మనం. హలో 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 అయ్యా జయగురుత్ అయ్యా. గురుగారు అయ్యా జయగురుత్ చెప్పండి సోదరా, మీ పేరెంట్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు సాయి క్రాంతి సార్. సాయి క్రాంతి. సాయి క్రాంతి గారు ఎక్కడి నుంచి? ఉప్పల్ నుంచి అండి. చెప్పయ్యా. నేను ఏ బిజినెస్ చేసినా ఏం అవ్వట్లేదండి. ఓకే, అంటే ఇంతకుముందు ఏ బిజినెస్ చేస్తావు, ప్రజెంట్ ఏం చేస్తున్నాయ్యా? ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేస్తున్నాను. వచ్చినట్టు వస్తున్నాయి దగ్గర దాకా, మళ్ళా దూరం అవుతుంది. ఓకే, ఎప్పటి నుంచి సుమారు ఇట్లా? ఇప్పుడు దగ్గర దగ్గర 1 ఇయర్. ఓకే, గత సంవత్సర కాలం నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. అయితే అన్నీ దగ్గరికి వస్తున్నట్టు ఉన్నాయి కానీ కావట్లేదు. కావట్లేదు అంటే ఏంటి, మీడియాలో ఉన్నావు నాన్న, మధ్యవర్తిగా ఉంటున్నావా?
మీడియేటర్. రైట్ రైట్ సోదరా. ఒక పని చేయను, మీకే కదా చాలామందికి ఎన్నో సందర్భాలు చెప్పున్నాను. రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎలా ఉంటుందంటే నువ్వు మీడియేటర్లో ఉన్నావు, అంటే మధ్యవర్తిగా ఉన్నావు. ఇప్పుడు అమ్మేటువంటి వాడు ఒకడు ఉంటాడు, కొనేటువంటి వాడు ఒకడు ఉంటాడు. వీళ్ళిద్దరిని కలిపి దీని నువ్వు ఈ విధంగా ఉంది అని చెప్పాలన్నమాట. ఇప్పుడు అమ్మేటువంటి వానికి యోగం లేదనుకోండి, గుర్తుంచుకోండి, లక్ష్మీ యోగము. ఇప్పుడు ఒక స్థలం ఉంది, నేను స్థలాన్ని అమ్మితే నాకు డబ్బు వస్తుంది. కానీ నిజంగా నాకు ఆ లక్ష్మీ అనుగ్రహం లేదనుకోండి, నేను స్థలం అమ్మాలని ఎంత ప్రయత్నం చేసినా కూడా నేను అమ్మలేను. దేనికంటే నాకు వచ్చేటువంటి డబ్బు నాకు వచ్చేటువంటి టైం కాదు, నాకు ఇంకా యోగం లేదు. కొనేటువంటి వాడు ఉన్నాడు, వానికి ఏదైనా సరే వాడి జాతకరీత్యా కనుక ఏదైనా కుజుడు కానీ బాగాలేదు, లేకపోతే గ్రహ ప్రభావం బాగాలేక వాడికి ఆ స్థలం కొనేటువంటి యోగం లేదనుకోండి, అసలు ఆ గృహయోగం లేదు, వాడు ఇల్లు అనుకుంటున్నాడు కరెక్ట్, కానీ వాడికి గృహయోగం లేదనుకోండి, వాడికి యోగం లేకపోయినా సరే మీకే మైనస్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మీకు ప్రధానంగా ఎవరి మీద అంటే అమ్మేటువంటి వాడి యొక్క జాతక ప్రభావం మీ మీదే పడుతుంది, కొనేటువంటి వాడి యొక్క జాతక ప్రభావం మీ మీదే పడుతుంది. ఈ రెండూ కాకుండా మూడవది, మీరు వ్యక్తిగతంగా మీ యొక్క యోగం ఎలా ఉన్నది, మీతో పాటు ఉన్నటువంటి వ్యక్తుల యొక్క యోగం ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా దీని మీడియా అనేటువంటిది ఎలా ఉంటుందంటే 10 మందితో కలుసుకొని ఉంటుంది. కాబట్టి ఈ 10 మందిలో ఈ యొక్క ప్రభావం ఖచ్చితంగా వ్యక్తిగతంగా పడుతూ ఉంటుంది నాన్న. కాబట్టి ఎప్పుడూ కూడా ఈ స్థితిని దాటి వెళ్ళాలి. అలా అని చెప్పేసి ఇప్పుడు అమ్మేవాడు కొనేవాడు వీళ్ళందరి యొక్క జాతకాలు మనం పరిశీలన చేసి యోగం ఉందా లేదా ఇవన్నీ మనం చేయలేం కదా. మరి ఎలా అవన్నీ చేయలేకపోయినా సరే మరి ఎలా మనం చేసే పనిలో ఎదగాలి, ఎలా కావాలి అంటే కనుక చాలా సింపుల్ అని ఒక పని చేయి. రోజు కూడా కనీసం ఒక 41 రోజులు నియమంగా పెట్టుకో. ఈ 41 రోజులు ఎటువంటి ఆటంకాలు విఘ్నాలు కలగకుండా 41 రోజులు రోజు ప్రశాంతంగా సాయంత్రం పూట హనుమంతుల వారి దేవాలయానికి వెళ్ళి అక్కడ తెల్ల మిరియాలు దొరుకుతాయి నీకు. ఒక 108 తెల్ల మిరియాలు తీసుకొని ఈ 108 తెల్ల మిరియాలను లెక్క పెట్టుకుంటూ హనుమంతుల వారి చుట్టూరా ప్రదక్షిణ చేసుకున్నాను. 41 రోజులు రోజు 108 ప్రదక్షిణ చేసుకో, తెల్ల మిరియాలతో ప్రదక్షిణ చేయనాను. 108 మీ తెల్ల మిరియాలు తీసుకుని ఆ 108 తెల్ల మిరియాలు లెక్క పెట్టుకుంటూ హనుమంతుల వారి యొక్క నామాన్ని, అద్భుతమైనటువంటి రామనామం ఉంటుంది, విజయాన్ని చేకూర్చేటువంటి శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ అంటూ చక్కగా ఆ యొక్క విజయ రామనామ మంత్రాన్ని చదువుకుంటూ 108 ప్రదక్షిణలు 41 రోజులు చేయి. ఈ 41 రోజులు కూడా కామ్య సింధూరాన్ని బొట్టుగా పెట్టుకో. మనకి సింధూరం, మనకి హనుమంతుల వారి యొక్క సింధూరం ఎక్కడైనా దొరుకుతుంది, కానీ తంత్రశాస్త్ర రీత్యా కామ్య సింధూరం అనేది ఒకటి ఉంటుంది, అలానే స్వర్ణ సింధూరం ఉంటుంది. కానీ ప్రత్యేకంగా ఒక పని కోసం చేస్తూ ఈ పనులు విజయం చేకూరాలి అనుకునేటువంటి వారు కనుక కామ్య సింధూరాన్ని ధరిస్తే కనుక ఆకర్షణ వశీకరణ శక్తి, ఆకర్షణ శక్తికి ఎక్కువగా కామ్య సింధూరాన్ని వాడుతుంటారు. కాబట్టి మనం ఎక్కడైనా సరే మీడియాలో మధ్యవర్తిగా ఉండి ఎవరితో మాట్లాడినా కూడా వాళ్ళు మన యందు ఆకర్షితులు ఇవ్వాలి, అటువంటి మంచి వాక్చాతుర్యం కావాలి, ఆ వ్యక్తి మనం చెప్పినప్పుడు ఆ వ్యక్తి మన మాట వినే విధంగా ఉండాలి, మనకు అనుకూలంగా మారాలి. ఇవన్నీ కూడా మీడియేటర్గా మధ్యవర్తులుగా ఉన్న వ్యక్తులకి చాలా ప్రముఖ పాత్ర వహిస్తే చాలా ముఖ్యమైనటువంటి స్థితి కలిగించాలి ఇవన్నీ కూడా. కాబట్టి 41 రోజులు రోజు తెల్ల మిరియాలతో ప్రదక్షిణ చేసుకో, 108 ప్రదక్షిణ చేసి శ్రీరామ జయ రామ జయ జయ రామ అంటూ చేసుకో. చక్కగా అన్నిటికి మించి కామ్య సింధూరాన్ని బొట్టుగా పెట్టుకో. 100కి 100% బాగా కలిసి వస్తుంది సోదర, చేసుకోమని జరుగుతుంది. అనగా దత్త అనుగ్రహ ప్రాప్తిరస్తు. జయ గురుదత్త. ఇక మరొక కాలం ఉన్నారు, వాడితో ఒకసారి మాట్లాడదాం మనం. హలో హలో అమ్మ, జయ గురుదత్తమ్మ. జయ గురుదత్త గురుగారు. అమ్మ చెప్పండి తల్లి, మీ పేరెంట్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మాది ఒంగోలు తాలూకా చేంగుర్తి మండలం కాడి నుంచి అండి. ఏం పేరు మీ పేరు? నా పేరు కోటేశ్వర అండి. చెప్పమ్మా. అదే ఇంట్లో ఎంత చేసినా కలుసుబాటు లేదండి, ఎన్ని సమస్యలే. ఇప్పుడు మా వారికి కాళ్ళు నొప్పులు వచ్చి ఆయన పని చేయలేకపోతున్నాడు. అదే దాని గురించి తెలుసుకుందామని. ఓకే అమ్మా, మీ పేరేమన్నారు? నా పేరు కోటేశ్వర అండి. మీ వారి పేరేంటి తల్లి? బాబయ్య. ఓకే, ఏం చేస్తుంటారు వారు? అదే పొలం పనేనండి, వాచ్మ్యాన్ ఉద్యోగానికి అని పోతే 2 సార్లు పోయి సెలెక్ట్ అయ్యి మళ్ళీ లేదని మళ్ళీ వచ్చారండి ఇక్కడ చెంగుర్తిలో. ఓకే 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 అమ్మా. సో ఇప్పుడు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు, ఏం చేసినా కలిసి రావట్లేదు, అంతేనమ్మా? అంతే గురుగారు. రైట్ రైట్ సోదరి, సంతోషం అమ్మా. ఒక పని చేయను, ఏం చేస్తామంటే రేపటి నుంచి మొదలుపెట్టి చక్కగా నవరాత్రులు మనకి చాలా విశేషమైన రోజులు. రేపటి నుంచి మొదలుపెట్టి రోజు సాయంత్రం పూట తులసమ్మ దగ్గర దీపారాధన చేసుకో తల్లి. అసలు తులసమ్మ దగ్గర దీపారాధన చేసుకొని తులసమ్మ ఆరాధన చేయగలిగితే కనుక 100కి 90% సమస్యలు తీరిపోతాయి తల్లి. దాదాపు అష్టాదశ పురాణాల్లో 5 పురాణాలలో ప్రత్యేకంగా
గరుడు పురాణంలో కానివ్వండి, స్కంద పురాణంలో కానివ్వండి, పద్మపురాణంలో కానివ్వండి, అలానే మార్కండేయ పురాణంలో కానివ్వండి, బ్రహ్మాండ పురాణంలో, బ్రహ్మవైవర్తన పురాణంలో మొత్తం దాదాపు ఒక 5 రకాల పురాణాలలో ప్రత్యేకంగా తులసమ్మ వారి గురించి విశేషంగా చెప్పున్నారు తల్లి మనకి. కాబట్టి గరుడు పురాణాంతర్గతంగా తీసుకున్న ఏ పురాణాన్ని తీసుకున్న ఈ 5 పురాణాలలో కనుక మనం తీసుకుంటే ప్రామాణికంగా తులసమ్మ ఆరాధన విశేషాలు చాలా స్పష్టంగా చెప్పున్నారు. రోజు సాయంత్రం పూట తులసమ్మ దగ్గర చక్కగా శుభ్రం చేసుకొని ఆ చెట్టు ప్రదక్షిణ చేసుకొని చెట్టు మొదట్లో నీళ్లు పోసి అక్కడ చక్కగా అక్కడ ఆవు నెయ్యితో దీపారాధన చేసుకోవాలి. ఎప్పుడు చెప్పాను నేను చాలా సందర్భాల్లో, తులసి ఆరాధన ఎంత గొప్ప శక్తిని ఇస్తుందో గుర్తుంచుకో. నువ్వు నియమంగా కనుక రోజు సాయంత్రం తులసమ్మ దీపారాధన చేసుకునేప్పుడు ఆ తులసి చెట్టు యొక్క కొమ్మని ఒక సైడ్కి మెల్లగా వంచి పసుపు దారం యొక్క కొమ్మ చివరిలో పసుపు దారం కట్టేసి దానిని మెల్లగా వంచి తులసి చెట్టు మొదట్లో కట్టేసాయి. కానీ కొమ్మ ఇరవకూడదు, అంటే కొమ్మ ఇలా గట్టిగా ఇలా వంచినప్పుడు కొమ్మ ఇరిగిపోకూడదు. కొమ్మని మెల్లగా వంచాలి నాన్న. కొమ్మ ఇరిగిపోయిందా దోషం గుర్తుంచుకో. కొమ్మ ఇరిగిపోకూడదు, కొమ్మని మెల్లగా వంచి ఏదో ఒక కొమ్మని మెల్లగా వంచి దాన్ని మొదట్లో పసుపు దారం కట్టేసి, అంటే కొమ్మ ఇలా వంగి ఉంటుంది ఆ చివర ఈ తులసి చెట్టు మొదట్లో పసుపు దారం కట్టేసి ఎప్పుడు సాయంత్రం పూట అయిపోయింది. మర్నాడు ఉదయం మళ్ళీ స్నానం చేసిన తర్వాత తులసమ్మ దగ్గరికి వెళ్ళి చెట్టు మొదట్లో నీళ్లు పోసి అప్పుడు ఆ కొమ్మని ఆ దారాన్ని ఇప్పదీసేయి. మరలా సాయంత్రం పూట ఆవునేదో దీపారాధన చేసుకుంటావు. చక్కగా మళ్ళీ అక్కడ కూర్చొని తులసమ్మ దగ్గర తులసి కవచం చదువుకో. లేని పక్షంలో చక్కగా అమ్మవారి దగ్గర దీపారాధన చేసుకుని అమ్మవారికి నమస్కరించుకొని మళ్ళీ కొమ్మని వంచి తులసి చెట్టు మొదట్లో కట్టేసి ఇలా రోజు చేస్తుండు. ఒక సంకల్పం పెట్టుకో, అంటే ఆర్థికంగా నిలబడాలి, లేదు మా వారికి అనారోగ్య సమస్యలను తొలగిపోయి మంచిగా ఏదైనా ఒక మంచి ఉద్యోగం కలగాలి, లేదు మాకు ఏదైనా చేసే పనిలో కలిసి రావాలి, ఏదో ఒకటే సంకల్పం పెట్టుకో. ఆ సంకల్పం నెరవేరేంతవరకు ఇది చేస్తూ ఉండు తల్లి. ఆ సంకల్పము నెరవేరే వరకు ఇలా రోజు చేస్తూ ఉండు, ప్రదక్షిణ చేసి దీపారాధన చేసుకుంటూ ఉండు. 100% బాగా కలిసి వస్తుంది. అలానే లక్ష్మీ అనుగ్రహం కలగాలి కాబట్టి చక్కగా అష్టలక్ష్ములు ఉంటాయి తల్లి. ఈ నవరాత్రుల్లో ఇంట్లో అమ్మవారి దగ్గర అష్టలక్ష్ములు అంటే దాదాపు బయట చాలామంది అడుగుతున్నారు ఈ మధ్యకాలంలో. అష్టలక్ష్ములు అంటే ఏంటంటే అష్టలక్ష్మి ఫోటోనా, లేకపోతే అష్టలక్ష్ములు అంటే విగ్రహాలు ఉంటాయా ఏంటని చెప్పేసి కాదనా అనే ఒక తాంత్రిక వస్తువులు. కాబట్టి వాటిని మన అనగాదత్త ప్రచార సంస్థ సంప్రదిస్తే వారు తెలియజేస్తారు. ఆ యొక్క అష్టలక్ష్ములు తీసుకొని చక్కగా ఎర్రని బట్టలు చుట్టేసి అమ్మవారి దగ్గర పెట్టి రోజు మొగలి కుంకుమతో పూజ చేసుకుంటూ ఉండు. లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. ఈ 2 చేసుకో తల్లి. ఇది కనుక ఈ తులసి ఆరాధన కనుక నువ్వు చేస్తూ అష్టలక్ష్మీ పూజ చేస్తూ మొగలి కుంకుమతో కనుక అమ్మవారిని పూజ చేస్తే కనుక శీఘ్రాతి శీఘ్రంగా లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. సోదరి చేసుకోమని జరుగుతుంది. అనగాదత్త అనుగ్రహ ప్రాప్తిరస్తు. జయ గురుదేవ. ఇక మరొక కాలర్ అన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం మనం. హలో హలో అమ్మ, జయ గురుదత్త అమ్మ. జయ గురుదండి గురుగారు. చెప్పండి తల్లి, ఏం పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు రాదండి, వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి తల్లి. ఏంటి ఇంట్లో ఎక్కువ పిల్లలు ఎప్పుడు గొడవలు ఆడుకుంటారండి. దానికి ఆ సమస్య సొల్యూషన్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే బుడత వచ్చింది, మంచిదా చెడ్డదా? ఏంటమ్మా అర్థం కాలేదు? పిల్లలు ఇద్దరు గొడవలు ఆడుకుంటారండి, ఇంట్లో బుడత వచ్చిందండి, మంచిదా ఏంటా అని చెడ్డదా అని. ఓకే రైట్. నాకు మీరు అడిగింది ఒకే ఒక క్వశ్చన్ అడిగింది అర్థమైంది. ఏంటంటే ఇంట్లో పిల్లలు గొడవ పడుతున్నారు అన్నది ఒక మాత్రం అర్థమైంది. ఇంకోటి ఏది చెప్పావు కానీ ఐ డోంట్ అండర్స్టాండ్. ఉడత అండి. ఉడత వచ్చిందంటారా? ఓకే ఓకే, ఏం కాదు తల్లి, మంచి తల్లి, ఉడత వస్తే మంచిది. దానివల్ల ఏమి పంచపక్ష శాస్త్ర ప్రకారంగా తీసుకుంటే కనుక ఉడత వస్తే కనుక ఏమి ఇబ్బంది లేదు నాన్న. ఎటువంటి ఇదే ఉండనే ఉండదు, చాలా మంచిది, సంతోషం. చాలామంది ఇళ్ళల్లో కూడా ఉడతను పెంచుకునేటువంటి వాళ్ళని కూడా నేను చూశాను, ఏమి ఇబ్బంది లేదు. కాకపోతే మీరు చెప్పింది ఏంటంటే ఇంట్లో పిల్లలు గొడవ పడుతున్నారు అని చెప్పేసి చక్కగా ఎప్పుడు కూడా చెప్తుంటాను నేను, ఫస్ట్ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని తీసేయండి. ఏ ఇంట్లో అయితే నెగిటివ్ ఎనర్జీ ఉంటుందో ఆ ఇంట్లో భార్యాభర్తల మధ్యలోనే కానీ పిల్లల మధ్యలో కానీ మరొకటి ఎప్పుడు గొడవలు జరుగుతూ ఉంటాయి. రెండవది, ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటే కనుక లక్ష్మీ అనుగ్రహం కలగదు. ఒకటి డబ్బు ఎప్పుడు ఖర్చు అయిపోతుంటుంది, అనవసరమైన దుబారా ఖర్చు పెరుగుతుంటుంది. ఇంట్లో ముఖ్యంగా ఆడవాళ్ళకి బాగా తలనొప్పి, మెడ నొప్పి, కాళ్ళ నొప్పులు కానీ ఇరిటేషన్ కానీ బాగా చికాకులు కలుగుతుంది. ఇవన్నిటి కూడా నెగిటివ్ ఎనర్జీ కారణం నాన్న. సింపుల్ తల్లి, ఏమి ఆలోచించక చక్క కాలమని అనేది ఉంటుంది నాన్న. ఈ కాలమని తీసుకొని ఇంట్లో ఒక గాజు పాత్ర తీసుకో తల్లి, గాజు బౌల్ తీసుకో. ఆ గాజు బౌల్లో నీళ్ళు పోసి నీళ్ళలో ఈ కాలమని వేసి పెట్టు. ఇంట్లో ఎక్కడైనా పెట్టేసి చక్కగా రోజు నీళ్ళు మారుస్తుండు. నీళ్ళు మార్చేటప్పుడు ఈ కాలమని తీసి పక్కన పెట్టి ఆ నీళ్ళలో చిటికెడు పసుపు కలిపి ఆ నీళ్ళు ఎవరో తొక్కన ప్రదేశంలో, చెట్లు లేని ప్రదేశంలో పారపోస్తుండు. ఇలా రోజు నీళ్ళు మార్చుకుంటూ ఉండు నాన్న. కాలమని పెట్టుకొని ఫస్ట్ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ పోతుంది. అలానే 11 రోజులు రోజు కూడా చక్కగా ఏదైనా సరే వైష్ణవ ఆలయానికి వెళ్ళి కానీ లేకపోతే ఇంట్లో కూర్చు కానీ 11 రోజులు రోజు విష్ణు సహస్రనామ పారాయణ చేయి తల్లి.
11 రోజులు రోజు విష్ణు సహస్రనామ పారాయణ చేయి. ఇంకా ఓపిక ఉంది అంటే కనుక 8 దీపాలు వెలిగించి 8 ఆవు నెయ్యితో 8 దీపాలు వెలిగించి చక్కగా ఆ విష్ణు సహస్రనామ పారాయణ చేయనా కాలమని ఇంట్లో పెట్టుకో. 100కి 100%. 11 రోజుల్లో మళ్ళీ ఫోన్ చేసి ఇంట్లో గొడవలు తగ్గినే గురువుగారు అనేటువంటి శుభవార్త మన అందరికీ చెప్తూ తెలియజేసుకోమని జరుగుతుంది. అనగా దత్త అనుగ్రహ ప్రాప్తిరస్తు. జయ గురుదత్త. ఇక ఇంతకుముందు మనం చెప్పుకునే విధంగా ఏదైతే లక్ష్మి నిలబడటం కోసం ఏం చేయాలనుకుని చెప్పుకున్నాం కదా, ఈరోజు సమయం అయిపోయింది కాబట్టి రేపటి కార్యక్రమంలో ఆ విషయాన్ని చెప్పుకుందాం మనం. అలానే చాలామంది సోదరులు అడుగుతున్నటువంటి చాలా రకాల సమస్యలు ఉన్నాయి. వాటన్నిటికీ కూడా ఖచ్చితంగా మనం మన యొక్క తంత్రశక్తి కార్యక్రమాల్లో రహస్యమైనటువంటి శక్తివంతమైనటువంటి అన్ని పరిష్కారాలని కూడా మనం చెప్పుకుంటూ వద్దాం. ఈ రోజుకి సమయం అయిపోయింది కాబట్టి తిరిగి మళ్ళా రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. శుభం. జయ గురుదత్త.